చూడండి ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చారు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుమా కుక్స్. సో ఈరోజు రెసిపీ ఏం తెలుసా? ఈరోజు రెసిపీ అయితే మజ్జిగ చారు నా స్టైల్లో. సో ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంటుందో టేస్ట్ చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో అనేసి. కానీ దానికి ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. మజ్జిగ చారు కావాల్సిండేది ఇంగ్రీడియంట్స్: శనగిత్తనాలు, ఆనియన్, కొబ్బరి, తెల్లవాయి, కొత్తిమీర, మళ్ళీ పచ్చిమిరపకాయలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాన్ హీట్ అయింది. సో మనం దీంట్లోకి శనగిత్తనాలు ఫ్రై చేసుకున్నాము. సో బాగా కలర్ వచ్చే వరకు మనం ఇది ఫ్రై చేసుకున్నాము శనగిత్తనాలని. సో కలర్ బాగా వచ్చింది కదా, ఇంత మాత్రం కలర్ వస్తే చాలు. సో ఇప్పుడు మనము దీంట్లోకి కొబ్బరి వేసుకుందాము, తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుందాము. మీ కారం పట్టి మీరు వేసుకోవచ్చు. నేనైతే 3 వేసుకున్నాను. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేసి బాగా కలిపేసుకుందాము. సో ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేద్దాము. గ్యాస్ ఆఫ్ చేసి మనము కొత్తిమీర వేసుకుందాము. కొత్తిమీర ఇంకోసారి దీంతో కలిపేసుకుందాము. ఇది ఫుల్ చల్లగా వరకు మనము వెయిట్ చేద్దాము. సో ఇదంతా చల్లగా అయిపోయింది కదా, ఇదంతా మనము మిక్సీ పట్టుకుందాము. ఇదంతా మిక్సీలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. చూడండి, ఇదంతా మిక్సీకి వేసుకున్నాను కదా. ఇప్పుడు దీంట్లోకి మనము యాడ్ చేసేది ఇంకా ఉన్నాయి: అల్లం, తెల్లవాయి, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ చక్కెర, జస్ట్ టేస్ట్ కోసము చక్కెర వేసుకున్నాను. గైస్ ఇది పేస్ట్ అవ్వాలి. సో మనము వాటర్ పోసుకుంటూ దీన్ని మనము పేస్ట్ లాగా చేసుకుందాము. చూడండి ఇట్లా పేస్ట్ అయింది కదా, దీంట్లో ఇంకొంచెం వాటర్ మిక్స్ చేద్దాము. ఓకేనా? వాటర్ మిక్స్ చేసి దీంట్లోకి కొంచెం పసుపు వేసుకుందాము. సో ఇది మనము ఈ గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో ఇప్పుడు దీంట్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లోనే 2 పెద్ద గరిటెలు, 2 పెద్ద గరిటెల పెరుగు వేసుకుంటూ ఉన్నాను నేను. కొంచెం వాటర్ వేసుకొని ఇది తిప్పుకుందాము. చూడండి ఎంత బాగా వచ్చిందో. మంచిగా బీట్ అయ్యే వరకు మనము ఇది సో ఇలా చాప్ చేసుకున్నాం కదా ఆనియన్, ఇదంతా ఇట్లా స్మాష్ చేసుకొని మనము దీంట్లోకి వేసుకుందాము. పచ్చి ఆనియనే వేసుకుందాము, చాలా బాగా వస్తుంది. ఆనియన్ అంతా ఇట్లా మిక్స్ చేసుకున్నాం కదా. సో ఇప్పుడు దీనికి మనము తిరువాతికి ఇద్దాము. సో తిరువాతికి వేసుకున్నాము. ఏమీ వేయలేదు, జస్ట్ ఆవాలు, జీలకర్ర, మళ్ళీ మినపగుళ్ళు వేసినాను, అంతే, ఇంకేమీ వేయలేదు. చూడండి ఎంతో టేస్టీ అయిన మజ్జిగ చారు రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ చేసి చెప్పండి, కామెంట్ చేయండి.